కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని నాగనాథనహల్లి గ్రామానికి చెందిన విద్యార్థి రాఘవేంద్ర ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఇంటర్ వొకేషనల్లో క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కోర్సులో 1958 మార్కులు సాధించాడు. సిపిఎం కోర్సులో రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంక్ సాధించడంతో ఈ నెల 15న విజయవాడలోని మంత్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా బంగారు పథకం ల్యాప్టాప్ అందుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర నిర్మాత 75 ఏళ్ల నవ యువకుడు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు గొప్ప మారుతినాయుడు ఆదోనిలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే మట్టిలో మాణిక్యాలని కొన్ని ఉంటాయి. ఆ మట్టిలో మాణిక్యమే నాగనాథనహల్లి గ్రామంలో జన్మించిన మన రాఘవేంద్ర అనే ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన పేద విద్యార్థి. ఈ విద్యార్థి అసలు ఇన్ని రోజులు ఎమ్మిగనూరులో ఇంటర్ అక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇలాంటి విద్యార్థికి నిజంగా 953 మార్కులు రావడం అనేది మన 958 మార్కులు రావడం అనేది మన ఆదోనికే గర్వకారణం. రాష్ట్రంలోనే మన ఆదోని పేరు ప్రఖ్యాతులు పెంచారని చెప్పి తెలియజేస్తున్నాం. మనం రాజకీయంగా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటాం. అలాగే ఎన్నో ఏం చేసినా ఒకటి ఇలాంటి పేద విద్యార్థులు పైకి తీసుకురావడంలో ఉన్నంత ఆనందం ఏది చేసినా రాదని చెప్పి మా మారుతినాయుడు గారు ఈరోజు అది దానికి నిర్వచనంగా నారా లోకేష్ గారి స్ఫూర్తితో దాన్ని ఈరోజు రుజువు చేశాడు. కాబట్టి నానాథపల్లి గ్రామస్తుల సమక్షంలో ఈరోజు రాఘవేంద్ర ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సాయం చేస్తూ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈయన గురించి రాఘవేంద్ర గురించి కూడా నారా లోకేష్ గారి దృష్టికి అప్డేట్ తీసుకెళ్లి ఆ అబ్బాయి ఉన్నత చదువుల కోసం అటు ప్రభుత్వంతో అయితేనేమి అలాగే ఇటు మారుతినాయుడుతోనేమి సహాయ సహకారాలు అందించి అబ్బాయిని ఉన్నత చదువుల కోసం ఇంకా ఎదగాలని చెప్పి అబ్బాయి కూడా బాగా కష్టపడి చదువుకొని ఆ గ్రామానికి అలాగే మన ఆదోని పట్టణానికి అలాగే ఇంకా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటాం.